ఇదా అది కాదు, యాడ్ ప్రాసెస్ కొట్టు. న్యూ ప్రాసెస్ న్యూ ప్రాసెస్. ఫ్లో ఓపెన్ చేయి. ఓకే, అలా వచ్చిందా? అది రైట్ క్లిక్ డిలీట్ కొట్టి చేసి పోయిందా మొత్తానికి? అరే యాడ్రా నిన్ను కంగారు పడకు. క్లిక్ కొట్టావు ఏం చేస్తావు అంటే ఒకసారి బయటకు ఇక్కడ చేసిన స్టెప్స్ లోకి వెళ్ళి అది సబ్మిట్ అయిందా? ఒకసారి సేవ్ చేసి అప్పుడు సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని వచ్చిందా నీకు? నాకు ప్లాన్ నేమ్ కనిపిస్తుంది కదా, మళ్ళీ దాన్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు నేను కావాలంటే సెక్షన్స్ లో. ఇదా సబ్ ప్రాసెస్ ప్లాన్ నేమ్ అంటే అది డేటా క్లాస్ కదా, డేటా టైప్ కదా. అసైన్మెంట్ అనా నువ్వు వాడేది అసైన్మెంట్ వర్క్ క్లాస్ లో అనుకుంటారు. వాడుతున్నావు. యూటిలిటీ వర్క్ షాప్ ఆటోమేషన్ అనుకుంటుంది. ఆటోమేషన్స్ ఓకే. ఏది ఇందులో చెక్ లో ఉన్నదని తీసుకొచ్చి ఎంఎస్ వర్డ్ లో పేస్ట్ చేయండి. ఒకసారి ఆగరా, అందులో ఉండదు. ఒకసారి అక్కడ ట్రాన్స్లేటర్ లో నువ్వు ఓపెన్ చేసావు కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్ దగ్గర కంప్లీట్ ఆటోమేటిక్ మామూలుగా ఇక్కడ బయట వచ్చేది. అప్డేట్ ఇక్కడ పైన ప్లస్ వస్తావు నువ్వు. ఓపెన్ ప్రాసెస్ కొట్టరా, ఓపెన్ ప్రాసెస్ కొట్టరా. క్వశ్చన్ పోయినట్టే. డిలీట్ చేయి. తీసాను రైట్ సైడ్ కార్నర్ లో ఓపెన్ ప్రాసెస్ కొట్టి జాగ్రత్తగా 15 నెంబర్ పేజ్ నొక్కి సెలెక్ట్ రైట్ సైడ్ పైన ఇప్పుడు ఇక్కడ వస్తా చూడు. ఓకే సబ్మిట్ కొట్టడం అటాచ్ ఫైల్ చేసి ఆ కలర్ డీటెయిల్స్ డిలీట్ చేసేసి దీన్ని కనెక్ట్ చేసేది. అయిపోయింది, కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వలేదు. తీయో సార్ దాని కిందలా అది కనెక్ట్ అయ్యి మరి అది డిలీట్ చేసే ముందు ఉన్నది డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఇచ్చే సేవ్ చేసి మా వాళ్ళు అందులోకి వచ్చి ఐస్ కవర్ డ్రైవ్ ఏంట్రా ఐస్ కవర్ డ్రైవ్ అంటున్నా. స్టేల్ అంటరా, రీఫ్రెష్ చేయి. ఇప్పుడు వచ్చేసింది అంతే. పేరు మార్చడానికి క్రియేట్ కస్టమర్ పార్టీ అని పేర్లు ఉన్నాయి కదా, క్రియేట్ కస్టమర్ పార్టీ అని ఉంది. ఇంతకా అది ఏంటో తెలియదు, వర్క్ పార్టీ ఏం చేయలేదు నేను. యూటిలిటీ అన్నారుగా, యూటిలైజ్ చేసుకోవాలి. ఇదేంటి ఇక్కడ ఏముంది యూటిలిటీ అనా? అంతే సేమ్ అదే అంతే. దీని కాన్ఫిగరేషన్స్ ఏమన్నా అదే యూటిలిటీ, అదే పైన ఏముంది అదే క్రియేట్ కస్టమర్ పార్టీ. కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఇక్కడ ఏదో ఉందో చూసావా, రైట్ సైడ్ లో ఓపెన్ ప్రాసెస్ అని. ప్రాసెస్ ఓపెన్ అవుతుంది అంతే. అదే లాక్డ్, అది లాక్ అయిపోయాము చూసావా. సిఓయు కస్టమర్ సియు కదా పైన ఇక్కడ అలాగే హోస్టింగ్. నాకు అలవాట్లలో ఇచ్చారు. నాకు అది డౌటే, నేను ఎప్పుడు ఓ పెడతాను కాస్ట్యూమర్ అని పెడతాను నేను చాలా ఇటు అంత ఎందుకు తెగాలో. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఇచ్చాను కాస్ట్యూమర్ అని ఇచ్చాను. ఇదేంటి ఇంకా చెప్పాలి పోస్ట్. నా స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి, ఆ ప్రాపర్టీస్ నాకు గుర్తుండవు. ఇది ఈ అప్లై బటన్ ఏదో చెప్తాను. అదే చెప్తా ఒకసారి. స్క్రీన్ షేర్ ఆపంటున్నా, నేను చేస్తా స్క్రీన్ షేర్. పోస్ట్ పెయిడ్ ఏం చేయాలంటే మీరు స్పెషల్ గా యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం ఇప్పుడే చెప్పకే, మురళిగాడికి యూటిలిటీ చెప్పమని తినేస్తున్నాడు. ఫాస్ట్ చెప్పచ్చు. ఏమో ఆడు అదొకటి తప్ప మిగతా అన్నీ అయిపోయినాయి. హలో మురళి, అప్రూవల్ ఏంట్రా యాడ్ చేసావు? డెసిషన్ అప్రూవల్, పేమెంట్ నోటిఫికేషన్ అప్రూవల్ అంటే నీకు ముగ్గురు అప్రూవల్ చేయాలి కదా, పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ అయితే. మర్చిపోయాను, రౌటింగ్ చేయలేదు కదా నేను. రౌటింగ్ వంశీ గారు చెప్తాను. ఏంట్రా చెప్పొచ్చు కదరా. నాకు ఆడే చెప్పాడా అందుకే.
ఒక అలాట్మెంట్ కనెక్షన్ అయిపోయిందా నాకు? అవ్వలేదుగా. అయిపోయింది కదా అలా కూడా. అయిపోయిందిలే. అలాట్మెంట్ కనెక్షన్ అయిపోయింది. కస్టమర్ అలాట్మెంట్ రికార్డింగ్ ఆపేసారా? అన్నది క్లిక్ చేసి ఏది నాకు కనపడుతుంది. కనపడతలేదా? నాకు ఎందుకు అది నొక్కు. సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ అమౌంట్ అక్కడ ఉందా? ప్లాన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ అమౌంట్. ప్లాన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ అమౌంట్. కాదు మీరు ప్లాన్ వాల్యూ అని మానేసి రిజిస్ట్రేషన్ అమౌంట్ అని పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అమౌంట్ నేను అదే ఇచ్చా. అరే నేను చెప్పి రాసుకోండి రా. ఎక్కడ రాసుకో? పెన్ తో రాసుకున్నా. ఓకే. యాక్టివేషన్ చార్జెస్ ఇవన్నీ యాక్టివేషన్ చార్జెస్ రా. ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్. ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్. ప్లాన్ వాల్యూ. ప్లాన్ నేమా వాల్యూవా? ప్లాన్ వాల్యూ అర్థమైందా? సెక్యూరిటీ డిపాజిట్. ప్లాన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ అమౌంట్. ప్లాన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ అమౌంట్. ప్లాన్ వాల్యూ అన్నది రిజిస్ట్రేషన్ అమౌంట్. రిజిస్ట్రేషన్ అమౌంట్ కి అదే దాన్ని యూజ్ చేసుకుంటాం అంతే. అదే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అక్కడ అమౌంట్ అని పెట్టుకున్నాం కదా, అమౌంట్ తారీఖు ఇవన్నీ పట్టుకొచ్చి ఓ దాంట్లోకి సేవ్ అవ్వాలి. ఓకే చెప్తాను, ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎందులో ఓపెన్ చేసావు? మొబైల్ కనెక్షన్ పక్కన నాకు అని లేదు. ఇదిగో వర్క్ ఫ్లోలో డేటా మోడల్ లో ఉంటాయి. ఫ్లోలో ఉంటాయా? మీ డేటా క్లాస్ లో పోస్ట్ పేడ్ లో క్రియేట్ చేసుకుంటావు కదా, యాక్షన్స్ లోని. యాక్షన్స్ లో డేటా ట్రాన్స్ఫార్మ్ రాస్తావు కదా. ఆ డేటా ట్రాన్స్ఫార్మ్ లో ఈ డేటా నువ్వు ఇప్పుడు నేను చెప్పిన అవన్నీ క్రియేట్ చేసుకోండి ముందు లో. అర్థమైందా? అవన్నీ క్రియేట్ చేసుకుని ఈ వాల్యూస్ అన్ని ఇచ్చుకోవాలి ఇలా. ఇప్పుడు ఇలా ఇచ్చినట్టు. ప్లాన్ నేమ్, రిజిస్ట్రేషన్ అమౌంట్, యాక్టివేషన్ చార్జెస్. ఈ ప్లాన్ నేమ్ ఫస్ట్ ప్లాన్ నేమ్ కాపీ అవడానికి ఇవి ఉన్నాయి కదా, ఈ 4 ఏమో మీ కాపీ అవడానికి. ఈ కాపీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ డేటా క్లాసులు. ఈ 4 ప్రాపర్టీస్ డేటా క్లాసులు కదా. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 4 ప్రాపర్టీస్ ని వర్క్ క్లాస్ లోకి తీసుకొచ్చాము. వర్క్ క్లాస్ ప్రాపర్టీస్ లోకి తీసుకొచ్చాము. ఈ వర్క్ క్లాస్ ప్రాపర్టీస్ కి ఏం రాస్తాము? ఆ అమౌంట్ ఉంది కదా. పేజెస్ అండ్ క్లాసెస్ అని రాస్తా చూడు. ఏంటి పేజెస్ అండ్ క్లాసెస్? పేజెస్ అండ్ క్లాసెస్ ఇదిగో మామూలు పివట్ పేజ్ తీసుకురావడానికి రాస్తావు కదా అలా. అక్కడ ఇచ్చినట్టారా? ఓకే ఓకే. నువ్వేం చేస్తున్నావు అంటే డేటా క్లాస్ ప్రాపర్టీ వాల్యూస్ సో వర్క్ క్లాస్ ప్రాపర్టీ వాల్యూస్ లోకి తీసుకొస్తావు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. క్రియేట్ చేస్తాం. ఆ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ ఒకటి రాసుకోవాలి. డాట్ అమౌంట్ అని ఉంది కదా, డాట్ అమౌంట్ చూస్ యువర్ ప్లాన్ ఈక్వల్ టు పోస్ట్ పేడ్. అర్థమైందా? ఫోటో తీసుకొని కావాలి. ఫోటో తీసుకుని ఇఫ్ చూస్ యువర్ ప్లాన్ ఈక్వల్ టు పోస్ట్ పేడ్. ఎవడో రికార్డ్ చేస్తుందో. ఇఫ్ చూస్ యువర్ ప్లాన్ పోస్ట్ పేడ్, మీరు పోస్ట్ పేడ్ ప్లాన్ చూస్ చేస్తే అప్పుడు ఈ సెట్ అమౌంట్ వాల్యూ ఉంది కదా, అమౌంట్ అన్నది మీ ప్రాపర్టీ. ఎక్కడ ఇస్తారు? అమౌంట్ టు బి పేడ్ అని ఇచ్చారుగా మీరు. ఆ ప్రాపర్టీ ఇది. ఆ ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ ఈక్వల్ టు ఈ కండిషన్ ఇది రాసుకోవాలి. ఫిక్స్డ్ యాక్టివేషన్ చార్జెస్ ప్లస్ ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్ ప్లస్ ప్లాన్ వాల్యూ ప్లస్ ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్. ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్ 2 సార్లు ఇచ్చాను నేను. ఒకటి తెస్తా 2 వెళ్ళిపోతాయి చూడు. యాక్టివేషన్ చార్జెస్, ఫిక్స్డ్ మంత్లీ చార్జెస్. నేను అక్కడ ఇంకోటి ఏం చెప్పాను? సెక్యూరిటీ డిపాజిట్. సెక్యూరిటీ డిపాజిట్. ఈ 4 ప్రాపర్టీస్ ఇచ్చుకుంటారు. 4 ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి. ఒకవేళ సెలెక్ట్ అదర్వైజ్ అది సెలెక్ట్ అవ్వలేదు మీ ప్లాన్
మామూలు రిజిస్ట్రేషన్ అదే అదర్వైజ్ వాల్యూ ఈక్వల్ టు ప్లాన్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్. రిజిస్ట్రేషన్ అమౌంట్ వాల్యూ ఒకటే కట్టాలి అంతే. అర్థమైంది కదా మీకు కండిషన్ ఏంటో? డాట్ ప్లాన్ వాల్యూ. ఓకే, ప్లాన్ వాల్యూ అంటే ఇది save రిజిస్ట్రేషన్ చేస్తాం. వాల్యూ కదా. అంతే, ఇది సేవ్ చేసుకుంటాం అంతే. నీకు అక్కడ రన్ అయిపోద్ది కండిషన్. సరే. ఇప్పుడు దీని పేరేంటి? డిక్లేర్ ఎక్స్ప్రెషన్ పేరు. డిక్లేర్ ఎక్స్ప్రెషన్ అంటే అమౌంట్ ప్రాపర్టీ పేరు మీద, నీ ప్రాపర్టీ పేరు మీద మనం అమౌంట్ లో కాపీ చేయాలి. మీకు క్రియేట్ చేయగానే అడుగుతుంది. ఇందాక టారిఫ్ లో చేసినప్పుడు షేర్ చేయండి డెవలపర్. చేస్తున్నాను. కరెక్ట్. అది సెక్షన్స్ లో కొద్దిగా చూడరా, నేను యాక్షన్స్ అవన్నీ